ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్రం అంటే ఏమిటి? మంత్రము అంటే ఒక వ్యక్తిని మన వశం చేసుకోవడం కొరకు కానీ, ఏదైనా మన మీద చెడు జరిగినప్పుడు ఆ చెడును నివారించడం కొరకు కానీ ఉపయోగించేదే మంత్రం. మానవాళి శ్రేయస్సు కొరకు ఈ మంత్రశాస్త్రం అనేది రూపొందించడం జరిగింది. ఈ మంత్రము అనేది సింహగర్జన, మేఘగర్జన, సముద్రఘోష మనలను భయభ్రాంతులను చేస్తుంది. ఎందుకంటే ఆలయంలో రౌద్రం ఉంటుంది. ఈ మంత్రశాస్త్రంతో మనము కొంతమందికి దీని మీద అవగాహన ఉండి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ గురువుగారి నెంబర్ ఇచ్చాము. మీరు కాల్ చేసి ఈ మంత్రశాస్త్రాన్ని నేర్చుకోవచ్చు. మనిషి నిద్రపోయినప్పుడు కొన్ని శక్తులు మేల్కొని ఉంటాయి. ఒకటి మంత్రశక్తి, రెండవది యోగం. మంత్రం యొక్క లక్ష్యం ఏమిటంటే ఏకత్వం. యోగలో ఆఖరి లక్ష్యమే ముక్తి. ఇది మీకు పూర్తిగా అర్థం కావడానికి మా వద్ద మంత్రశాస్త్రం పుస్తకాలు, ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే దీన్ని ఏ విధంగా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, దీని నియమాలు ఏమిటి, నిబంధనలు ఏమిటి అనేది మేము మీకు పూర్తిగా ఉపదేశం ఇస్తాము. దీనితో పాటు మేము మీకు ఆయుర్వేదిక్ మందులు, ఏదైనా మోకాల నొప్పులు, కీళ్ళు నొప్పులు, వాతం, పైత్యం లాంటివి ఏది ఉన్నానో వాటికి మందులతో పాటు మరుగు మందు అనేది కూడా ఇస్తామండి. ఇది భార్యాభర్తల సమస్యలకి, ప్రేమించుకొని దూరం అయిపోయిన వాళ్ళకి, మాట వినని పిల్లలకి, ఒకవేళ మీకు ఎవరైనా మందు పెట్టేసి ఉంటే దాని విరుగుడికి మంత్రశాస్త్రంతో పాటు తంత్రశాస్త్రం, ఆయుర్వేదిక్ అన్ని విధాలుగా మా వద్ద అందుబాటులో ఉంటాయి. మీకు ఏ విధమైన సమస్య ఉన్నా, చేతబడి ప్రయోగము, బాణామతి ప్రయోగము, ఏదైనా శని దోషము, తొక్కిడి, గాలి, ధూళి ఏది ఉన్ననో ఇక్కడ గురువుగారి నెంబర్ అనేది మేము ఇచ్చాము. మీకు అన్ని విధాల, అన్ని సమయాలు, ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. కావున మీకు ఏదైనా సమస్య ఉంటే ఒకసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యను పరిష్కరించుకోగలరని మనవి.